హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ #MD వెల్కమ్ టు ఫిల్మీ ఫ్రీక్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు ఎంత తొందరగా అయితే ప్రేమలో పడతారో అంతే తొందరగా విడాకులు తీసుకొని విడిపోతూ ఉంటారు. ఇలా ఇప్పటికే ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి మనకు తెలిసిందే. అయితే నటుడు శర్వానంద్ సైతం విడాకుల బాటలో వెళ్తున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇలా శర్వానంద్ విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారనే విషయం తెలియగానే ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. శర్వానంద్ చాలా ఆలస్యంగానే పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన రక్షిత్ రెడ్డి అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ను వివాహం చేసుకొని ఏడాది పూర్తయింది. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించారు. ఇలా ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి విడాకులు రావడానికి కారణం ఏంటి అనే విషయంపై పెద్ద ఎత్తున అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక శర్వానంద్ విడాకులు తీసుకుంటున్నారని వస్తున్న ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదు. ఈయన విడాకులు తీసుకోవడం అంటే తన నిజ జీవితంలో కాదుండయి, ఈయన విడాకుల నేపథ్యంలో ఓ సినిమాలో నటించబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందనే విషయం తెలిసిన అభిమానులు కాస్త ఒక్కసారి రిలీఫ్గా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా శర్వానంద్ సామాజ వర్గమన దర్శకుడు అబ్బరాజు దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా విడాకుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇందులో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట విడాకుల కోసం కోర్టుకు వెళ్తారని, ఇలా విడాకుల నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందనే విషయం తెలియడంతో ఈ వార్తలు కాస్త వైరల్ అవుతున్నాయి. మరి ఈ సినిమా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది. ఇక శర్వానంద్ విషయానికి వస్తే ఈయన ఇటీవల కాలంలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కానీ ఏ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నాయి. ఇక ఈయన చివరగా మనమే అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ఈయనకు జోడీగా కృతి శెట్టి హీరోయిన్గా నటించారు. అయితే ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. చూశారు కదా గాయ్స్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ ద ఎండ్. ఓకే దెన్, సీ యూ, బై.